ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఓం శ్రీ దశమా విద్యదేవతాయ నమో నమ. ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ. అందరికీ నమస్కారం అండి. ఎంతగానో నన్ను నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఈరోజు వ్యాపార సంస్థలకు సంబంధించిన రెమెడీ అండి. అది చిన్న వ్యాపారమే కానివ్వండి, పెద్ద వ్యాపారమే కానివ్వండి, అసలు వ్యాపారం నడవకుండా చాలా ఇబ్బంది పడుతున్న వారు, వ్యాపారం నడిచినా కానీ మనకి తగిన ఫలితం లేని వారు, ఈ రకంగా ఇబ్బంది పడేవారు కూడా చేసుకోవాల్సిన రెమెడీ అండి. వ్యాపార పరంగా, మానసికంగా, శారీరకంగా, వ్యాపార పరంగా ఇబ్బంది పడేవారు కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన చక్కటి రెమెడీ అండి. అయితే మనకి కావాల్సిన వస్తువులు ఏమిటంటే నల్ల గుడ్డ ఒకటి కావాలి, జాకెట్ ముక్క, కాటన్ ముక్క, తర్వాత 11 నిమ్మకాయలు, పిరికెడు ఎండుమిర్చి, పిరికెడు తెల్లవాలు, పిరికెడు తోక మిరియాలు ఇంతవరకు సమకూర్చుకోండి. సమకూర్చుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఆ వారాలలో కానివ్వండి, లేకపోతే తిథులు అమాస రోజు కానివ్వండి, పౌర్ణమి రోజు కానివ్వండి, మధ్యాహ్నం 12:30 నుంచి 2 చేసుకోవాల్సిన రెమెడీ అండి ఇది. అయితే ముందుగా మనం చేయవలసింది ఏమిటంటే గుడ్డ పరచాలండి. ఆ నల్ల గుడ్డని పరిచేసిన తర్వాత 11 నిమ్మకాయలు ఆడబెట్టేయండి. తోక మిరియాలు, ఎండుమిర్చి, తెల్లవాళ్ళు అక్కడ పెట్టేసి మీ యొక్క ఇష్టదైవాన్ని, మీ యొక్క కులదైవాన్ని, మీ యొక్క ఆరాధన దేవతని మనస్ఫూర్తిగా ధ్యానించుకోండి. మీరు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం గురించి అక్కడ వివరించుకోండి. మీ యొక్క సంకల్పాన్ని స్పష్టంగా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు ఒక్కొక్క నిమ్మకాయని 2 పచ్చలుగా చేసేసి ఆ గుడ్డలో వేయండి. ఆ గుడ్డలో వేసిన తర్వాత పైనంగా ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి తర్వాత తెల్లవాళ్ళు వేయండి. తెల్లవాళ్ళ తర్వాత తోక మిరియాలు వేయండి. వేసిన తర్వాత అది అలాగే మూట కట్టేసి మనం షాప్కి బయటికి మలితే లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ చేతి వైపు వెనక భాగాన, అంటే ఇప్పుడు మనం ఇట్లా ముందర షాపులు ఇట్లా ఉన్నామనుకోండి, ఇప్పుడు మనకి లెఫ్ట్ వస్తుంది కదా, అంటే ఈ మూలకి ఇట్లా వెనకకు పోండి. వెనక పోయి దాన్ని అక్కడే పెట్టండి. పెట్టేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఊరి బయట జనసంచారం లేని ప్లేస్లో ఎక్కడైనా సరే ఊరు బయటికి వెళ్ళి ఒక గోతి తీసి ఆ గోతిలో పాతి పెట్టేసి సఖ్యగా మళ్ళీ వెనక్కి చూడకుండా తిరిగి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత కాలు గినక కడుక్కొని శుభ్రంగా షాప్లోకి వెళ్ళి ఒక గ్లాసులో కొంచెం పసుపు వేసి 2 తులసి ఆకులతోటి ఆ పసుపు నీళ్ళని గోడ మూలలకి చల్లండి బాగా. ఒకవేళ వాటర్ పడితే ఖరాబ్ అయ్యే వస్తువులు ఏమైనా ఉంటే వాటి మీద పడకుండా జాగ్రత్త పడి, ఏరే వస్తువులు ఉంటే కూడా వస్తువుల మీద గినక చల్లండి, మీ మీద గినక చల్లుకోండి. ఆ రకంగా చేసిన తర్వాత మిగిలిన నీళ్ళు తొక్కులలో కాకుండా ఎక్కడన్నా పోయండి. మీకు ఎంత తొందరగా మీకు రిజల్ట్ వస్తుందనంటే మీ వ్యాపారం అసలుకి ఇది మన షాప్ అయినంత విధంగా అంత రిజల్ట్ వస్తుందనండి. ఇలా చేసుకోవటం వల్ల మనకేందనంటే నరదిష్టి, నరఘోష, భూత పేద పిశాచాలకు సంబంధించింది మంత్ర ప్రయోగం, యంత్ర ప్రయోగం, తంత్ర ప్రయోగం, ఇసుంటి ఏమన్నా ఉన్నా కానీ ఇసుంటి ఇబ్బందుల నుంచి కూడా మనం అతి తొందరగా, అతి శీఘ్రంగా మనం విముక్తులైతే మన వ్యాపారం అనేది చాలా చక్కగా నడుస్తుంటుంది. వ్యాపార పరంగా ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉంటే ఈ ఒక్క రెమెడీ చేసుకుంటారని ఆశిస్తూ ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.